మన కర్మ అది తిరిగి ఎలా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ జరిగిన కథ ఇది. ఒకప్పుడు చాలా కాలం క్రితం బస్సులు కూడా లేని సమయం, అప్పుడు వాహనాలు లేని సమయంలో ఒక సాధువు ఒక ఊరిలో ఉండేవాడు. అతనికి బద్రీనాథ్ వెళ్ళాలని కోరిక ఉండేది. అది కొన్ని నెలల యాత్ర, అది ప్రయాణం చాలా దూరం. అతను సంకల్పం పెట్టుకొని అక్కడ తను ఉన్న స్థలం నుంచి, ఆశ్రమం నుంచి బయలుదేరాడు. బయలుదేరుతూ కొన్ని రోజులు గడిచాక ఒక ఊరిలో ఒక దంపతులు అతనికి ఆశ్రయం ఇచ్చారు. ఆ దంపతులకు సంతానం లేదు. వాళ్ళ బాధను చూశాడు ఈ సాధువు. వాళ్ళు ఇతన్ని ప్రార్థించారు, మేము ఎన్నో పూజలు చేశాము, ఎన్నో వ్రతాలు చేశామని. ఈ సాధువు అన్నాడు, మీకు తప్పకుండా పుత్రుడు కలుగుతాడని ఆశీర్వాదం ఇచ్చాడు. ఇచ్చి తను అక్కడ 2-3 రోజులు గడిపి ఆ రోజు రాత్రి చెప్పాడు, ఒకరోజు నేను రేపు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే వెళ్ళిపోతాను అని వాళ్ళకి చెప్పేశాడు. వాళ్ళు దంపతులు పిసినారులు. వాళ్ళు ఈ స్వామి దగ్గర ఒక పొడవాటి కట్ట ఉంది, చాలా పెద్దది. అది ఎందుకు, దాని మహత్యం ఏమైనా ఉందా అని అడిగారు స్వామికి. ఆ స్వామి చెప్పాడు వీళ్ళ మంచితనం చూసి, ఏమీ లేదు, నేను బద్రీనాథ్ యాత్రకు వెళ్తున్నాను కదా, అక్కడ నాకు చాలా రోజుల నుంచి కోరిక ఉంది, అక్కడ సాధు సంతులకు భోజనం పెట్టాలి ఒకరోజని. దానికి 1000 వరాహాలు అవసరమవుతాయి. వాటిని నేను ఈ కట్టెలోన లోపల దాచిపెట్టాను అని చెప్పారు. వాళ్ళు ఆ పొడవాటి కట్టె లోపల ఊపి చూశారు, గలగల శబ్దం ఉంది. ఓహో అనుకున్నారు. ఆ స్వామి నిద్రించాక ఆ రాత్రిపూట వాళ్ళు ఆ 1000 వరాహాలను తీసేసుకున్నారు. అందులో రాళ్ళు వేసేశారు, నింపారు ఆ స్థానంలో. ఆ స్వామి అదంతా గమనించలేదు. ఉదయం స్వామి యథావిధిగా కాలకృత్యాలు తీర్చుకొని స్వామి ప్రయాణం చేసుకుంటూ ఎలాగోలా కష్టపడి దైవస్మరణతో ప్రేమతోటి ధామ్ చేరుకున్నాడు, బద్రీనాథ్ ధామ్. అక్కడ హరికీర్తన నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆ స్థాన మహిమ మరి ఒక్కసారి చెప్తాను, చాలా గొప్పనైన మహిమ కలిగిన స్థలం. ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ స్థలం గురించి. ఇప్పుడు కాల పరిస్థితులు మారాయి, కానీ అక్కడ ఎంతో సిద్ధులు కలిగిన పుణ్యాత్ములు ఉండేవారు ఆ కాలంలో. అక్కడికి చేరుకున్న ఆ యొక్క సాధువు ఒక ఆశ్రమంలో వెళ్ళి, నేను ఇక్కడ భోజనము పెట్టాలనుకుంటున్నాను సాధువులకని చెప్పాడు. వాళ్ళు సంతోషించారు. 1000 వరాహాలు అవుతాయని చెప్పారు. ఇతను సరే ఇస్తానన్నాడు. వాళ్ళు మరుసటి రోజు అందరికీ భోజనాలు పెట్టేశారు. స్వామి ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి 1000 వరాహాలను తీయడానికి ప్రయత్నించాడు. చూసేసరికి ఆ కట్టె లోపల 1000 వరాహాలు తీసి మూత తీసి చూసేసరికి లోపల దండంలో రాళ్ళు కనిపించాయి. స్వామి తనకు జరిగిన ద్రోహాన్ని తలుచుకొని చాలా బాధపడ్డాడు. ఆ ఆశ్రమంలో పనిచేస్తున్న గుమాస్తా వచ్చి, మా యజమాని 1000 వరాహాలు తీసుకొని రమ్మన్నాడు అని చెప్పాడు. ఈ సాధువు ఏం చేయాలో తోచలేదు.
అక్కడే అతను సరే అన్నాడు. అతన్ని పంపించేశాక అతను అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు ఆ యొక్క గదిలో. తర్వాత వీళ్ళు చూసి గుమస్తా అతనికి దహనం చేసేసాడు. చాలా బాధపడ్డాడు గుమస్తా సాధువు యొక్క శవాన్ని చూసి. అతని యొక్క యజమాని ఇతన్ని బాధ పెట్టడం స్టార్ట్ చేశాడు. నువ్వు ముందే తీసుకోవచ్చు కదా సాధువు అయినా కానీ అని అతన్ని, నువ్వు ఎలాగోలా నాకు తీర్చాలి అని, ఆ అప్పు నీ మీదనే ఉంటుందని అతన్ని బెదిరించాడు. ఇక్కడ ఈ యొక్క ఎవరైతే 1000 వరహాలు అపహరించారో ఈ దంపతులకు ఆ సాధువు చనిపోయాక ఇక్కడ పుత్రుడుగా పుట్టాడు. అతడు తన పూర్వజన్మ సంస్కారాల వల్ల దైవం పట్ల ప్రేమతోటి ఉండేవాడు నిరంతరం. అతను ఎప్పుడు బద్రీనాథ్ తీసుకెళ్ళమని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళని వేధించసాగాడు. ఒకరోజు తల్లిదండ్రులు వాళ్ళు కూడా సరేనని బయలుదేరి బద్రీనాథ్ చేరుకున్నారు. అక్కడ చేరుకున్నాక అదే ఆశ్రమంలో, ఎక్కడైతే ఆ సాధువు చనిపోయాడో అదే ఆశ్రమంలో వీళ్ళు ఆగారు. ఈ చిన్న పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మొరాయించడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ యొక్క గృహస్థు ఆ ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు యాత్రకు ఎవరైతే అపహరించారో ఆ దంపతులు భార్యాభర్తలు తమ వెంట 1000 వరాహాలు కూడా తీసుకొని వచ్చారు తమ పెట్టెలోన. ఒకరోజు వాళ్ళు కొన్ని రోజులు ఆగారన్నమాట అక్కడ సత్రంలో, ఆ యొక్క ఆశ్రమంలో. ఈ పిల్లవాడు అక్కడ పారుతున్నటువంటి నది దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడే ఈ యొక్క గుమస్తా, ఆ యొక్క ఆశ్రమం యొక్క గుమస్తా అక్కడికి వచ్చి చనిపోవడానికి దూకబోయాడు ఆ నదిలోకి. ఈ పిల్లవాడు అతన్ని అడిగాడు, ఎందుకు స్వామి మీరు చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే అతడు చెప్పాడు, నా యజమాని ఇలా జరిగింది, నేను సాధువును నమ్మి 1000 వరాహాలు మా యజమానికి అప్పు అయిపోయాను, నాకు మరణం తప్ప ఏమీ లేదు, అదే శరణమిగా అతను నన్ను చాలా బాధ పెడుతున్నాడు అని అన్నాడు. ఈ పిల్లవాడు, స్వామి నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, మీరు ఇక్కడే కూర్చోండి అని అతను ఒడ్డున ఉన్న ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ఆ యొక్క పెట్టెలో చూశారు ఏమైనా డబ్బులు ఉన్నాయా తల్లిదండ్రులే అని. ఆ సమయంలో తల్లిదండ్రులు దర్శనానికి వెళ్ళారు గుడికి. ఆ పెట్టెలో ఉన్నటువంటి 1000 వరాలు తీసుకున్నాడు పిల్లవాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుమస్తా చేతిలో పెట్టేశాడు. స్వామి మీరు నాకు ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, దీంతో మీ పని అయిపోతే నాకు సంతోషం అని అన్నాడు. మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. విధి ఎంత వైచిత్రం. తన రుణాన్ని ఆ సాధువు ఈ పిల్లవాని రూపంలో తీర్చేసుకున్నాడు, తన కర్మ తీర్చేసుకున్నాడు. ఆ కర్మ తీర్చుకోవడానికి తనకు అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం, అవమానము, ద్రోహాన్ని తీర్చుకోవడానికి ఈ యొక్క దంపతులకు తానే పుట్టాడు. ఇచ్చేశాక అవి సరిపోతాయి, కరెక్ట్గా ఉన్నాయని భావించి అతను సంతోషపడి ఆ యజమానికి ఇచ్చేశాడు. అతను సంతోషంగా ఉన్నాడు. తను చేయని పాపానికి ఇన్ని రోజులు పడ్డ బాధకు విముక్తి కలిగిందని, దైవమే ఆ పిల్లవాని రూపంలో వచ్చాడని అనుకున్నాడు. ఈ యొక్క దంపతులు ఆ రోజు దైవదర్శనం తర్వాత ఆశ్రమంకి వచ్చారు. ఈ పిల్లవాడు కూడా రాత్రిపూట వెళ్ళి పడుకున్నారు. ఈ పిల్లవాడు రాత్రిపూటని చాలా విపరీతమైన జ్వరం వచ్చింది పిల్లవానికి. వీళ్ళెంత ప్రయత్నించినా అతని యొక్క మృత్యువును ఆపలేకపోయారు. అతను తన యొక్క కర్మబలం తీరాక దైవంలో లీనమైపోయాడు. ఈ దంపతులు కూడా పుత్రశోకంతో
చివరికి చనిపోయారు అది చూడలేక. కర్మఫలము ఎప్పటికీ తప్పదు జన్మలకు అని ఈ కథ మనకు జరిగిన కథ ఇది నిరూపిస్తుంది. మనం చాలా మన కర్మల పట్ల వివేకంతో ఉండాలి.